నమస్కారం. ఇంటర్లింక్ ఐటీఎల్ టోకెన్ గురించి మనం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాం కదా. ఫైనలీ దాని అఫీషియల్ స్ట్రాటజీ డాక్యుమెంట్ వచ్చేసింది. అసలిందులో ఏముంది, వాళ్ల ప్లాన్స్ ఏంటి, అవన్నీ ఈరోజు మనం వివరంగా చూద్దాం. మనందరి మదిలో ఉన్న ప్రశ్న ఇదే. ఒక కొత్త టోకెన్ దాని విలువను 3 రెట్లు పెంచుతామని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెబుతోంది? వాళ్ల ప్లాన్ ఏంటి, ఆ వ్యూహమేంటో ఈ డాక్యుమెంట్ ఆధారంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇప్పటిదాకా చాలా రూమర్స్, ఎన్నో అంచనాలు, వీటన్నింటికీ ఒక ఫుల్ స్టాప్ పెడుతూ డిసెంబర్ 28న ఈ ఒఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్ అయింది. చాలా కాలంగా మనకు కావలసిన క్లారిటీని ఇది ఇచ్చింది. అందుకే దీనికింత ప్రాధాన్యత. సరే, మొదటి సెక్షన్కొద్దాం. ఇది ఒక మేజర్ అఫీషియల్ అనౌన్స్మెంట్. అసలు దీని ప్రాముఖ్యతేంటో ఇప్పుడు చూద్దాం. ఈ డాక్యుమెంట్లో చెప్పిన మొదటి చాలా ముఖ్యమైన విషయమేంటంటే ట్రెజరీ రిజర్వ్. ట్రెజరీ రిజర్వ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దేశాలు తమ ఎకానమీ స్టేబుల్గా ఉండటానికి గోల్డ్ లాంటివి దాచిపెట్టుకుంటాయి కదా, అదనమాట. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే ఈ డాక్యుమెంట్ ప్రకారం ఇప్పుడు యుఎస్ఏ, సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలు కూడా ఐటీఎల్ను ఒక ట్రెజరీ రిజర్వ్లా వాడుతున్నాయట. ఇది నిజంగా పెద్ద విషయం. అంటే ఆ ప్రాజెక్ట్ మీద ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో పాయింట్, ఫ్యూచర్ గోల్డ్ స్ట్రాటజీ. దీన్ని భవిష్యత్తు బంగారం అని ఎందుకంటున్నారో ఆ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఐటీఎల్ని డైరెక్ట్గా బంగారంతో పోలుస్తున్నారు. బంగారం ఎలాగైతే ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా, ఒక స్టోర్ ఆఫ్ వాల్యూగా ఉందో, అలాగే డిజిటల్ ప్రపంచంలో ఐటీఎల్ కూడా అలాంటి స్థానాన్ని సంపాదించుకోవాలనేది వాళ్ల విజన్. ఇదొక డిజిటల్ గోల్డ్ అన్నమాట. వాళ్ల టార్గెట్ ఎంత పెద్దదో ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది. ఏకంగా 630 మిలియన్ టోకెన్లను రిజర్వ్గా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇది వాళ్ల లాంగ్ టర్మ్ ప్లాన్కి ఒక నిదర్శనం. ఓకే, ఇక మూడో పాయింట్, యూటిలిటీ అండ్ స్కేర్సిటీ. అంటే వినియోగం మరియు కొరత. ఒక అసెట్ని కేవలం దాచిపెడితే సరిపోదు కదా, దానికి రియల్ లైఫ్లో ఉపయోగం ఉండాలి. ఆ విషయంలో వాళ్ల ప్లానేంటో చూద్దాం. ఇక్కడే అసలు విషయముంది. వీసా కార్డుతో ఇంటిగ్రేట్ చేస్తున్నారట. దీనివల్ల ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా చేసే షాపింగ్కి, ట్రావెల్కి, చివరికి కిరాణా సామాను కొనడానికి కూడా ఈ టోకెన్ని వాడొచ్చని చెప్తున్నారు. ఈ రియల్ వరల్డ్ యూసేజ్ మీదే వాళ్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం స్పెక్యులేషన్తో కాకుండా నిజమైన ఉపయోగం ఉంటేనే ఏ టోకెన్కైనా లాంగ్ టర్మ్లో వాల్యూ ఉంటుందని వాళ్ల నమ్మకం. ఇదొక మేజర్ టర్నింగ్ పాయింట్ అవ్వొచ్చు. ఇక కొరత అంటే స్కేర్సిటీ. దీన్ని క్రియేట్ చేయడానికి టోకెన్ బర్నింగ్ అనే ఒక మెకానిజం గురించి చెప్పారు. ఇది ఎలా పనిచేస్తుందంటే సింపుల్గా 3 స్టెప్స్. ఫస్ట్, యాక్టివ్గా లేని యూజర్ల దగ్గరున్న టోకెన్స్ని నెట్వర్క్ నుంచి తీసేస్తారు. దానివల్ల ఏమవుతుంది? సెకండ్ స్టెప్లో మార్కెట్లో ఉన్న మొత్తం టోకెన్ సప్లై తగ్గిపోతుంది. ఇక ఫైనల్గా సప్లై తగ్గినప్పుడు డిమాండ్ అలాగే ఉన్నా లేదా పెరిగినా ఆటోమేటిక్గా దాని విలువ పెరుగుతుంది. ఇది బేసిక్ ఎకనామిక్స్ అన్నమాట. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూసే పాయింట్ కొచ్చాం. 4వది, అఫీషియల్ ప్రైస్ టార్గెట్. ఇన్ని వ్యూహాలు, ఇన్ని ప్లాన్స్, చివరికి ఇవన్నీ టోకెన్ ప్రైస్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? ఇక్కడే పెద్ద ట్విస్ట్. లిస్టింగ్ టైంకి ప్రైస్ టార్గెట్ రేంజ్ని $1 to $3 మధ్య ఉంటుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంతకుముందు కమ్యూనిటీలో $1 అనే అంచనా ఉండేది, కాని ఇప్పుడు దానికి 3 రెట్లు ఎక్కువ టార్గెట్ పెట్టారు. అంటే వాళ్లు చెప్పదలుచుకున్నది క్లియర్. గతంలో ఉన్న మినిమం ఎక్స్పెక్టేషన్స్తో పోలిస్తే ఇప్పుడు దీని విలువ 3 రెట్లు పెరిగే పొటెన్షియల్ ఉందని ఈ అఫీషియల్ డాక్యుమెంట్ ద్వారా హింట్ ఇస్తున్నారు. అందుకే ఈ అనౌన్స్మెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. సో ఒక్కసారి మొత్తం సమ్మరైజ్ చేస్తే ఈ స్ట్రాటజీ మొత్తం 4 పిల్లర్స్ మీద నిలబడుంది. 1, ట్రెజరీ రిజర్వ్స్ ద్వారా నమ్మకాన్ని పెంచడం. 2, వీసా ఇంటిగ్రేషన్తో రియల్ యూసేజ్ తీసుకురావడం. 3, టోకెన్ బర్నింగ్తో కొరత సృష్టించడం. ఇక 4వది చాలా క్లియర్గా $1 to $3 ప్రైస్ టార్గెట్ పెట్టడం. ఇవన్నీ కలిపి ఒక కంప్లీట్ ప్లాన్లా కనిపిస్తున్నాయి. ఇదంతా చూశాక మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఈ డిజిటల్ అసెట్స్ ప్రపంచంలో చివరికి ఏ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది? కేవలం టెక్నాలజీనా, లేక ఇలాంటి రియల్ వరల్డ్ యూసేజ్ ఉన్న ప్రాజెక్ట్లా? బహుశా ఒక ప్రాజెక్ట్ని మరో ప్రాజెక్ట్ నుంచి వేరు చేసేది ఇదేనేమో. ఆలోచించాల్సిన విషయం.